ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నా. స్టోరీ అంటే మామూలు స్టోరీ కాదు. ఇందులో ఎంతో మనం నేర్చుకోవాల్సింది ఉందన్నమాట. మన లైఫ్కి ఉపయోగపడేది. మనం ఖచ్చితంగా ఒకసారి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం వస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఎంత తొందర తీసుకోవాలి అనేది ఈ కథ ద్వారా నీకు 100% తెలుస్తుంది అన్నమాట. విషయం ఏంటంటే ఒక చిన్న కథ. ఆ కథ ఏంటంటే ఒక రాజు ఉంటాడు. ఒక పెళ్ళికి కాని రాజు అంటే యువకుడు అనమాట. అతను ఏంటంటే ఒక అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద వేటాడి అలసిపోయిన తర్వాత ఏంటంటే ఆ రాజు ఆ చెట్టు కింద నిద్రిస్తూ ఉంటాడు. నిద్రిస్తున్నప్పుడు పైన కోతులన్నీ బాగా తిరుగుతుంటాయి అనమాట. ఆ చెట్టు కిందనే రాజు నిద్రిస్తుంటాడు. దాని పక్కనే ఒక చిన్న కోనేరు ఉంటుంది. ఓకే, అయితే కోతులకు అన్నిటికీ ఒక భవిష్యవాణి వినబడుతుంది. పైనకి వెళ్ళి ఆకాశం నుంచి ఒక మంచి వాయిస్ వస్తుంది అనమాట. వచ్చేసి ఏంటంటే ఎవరైతే మీరు ఉన్న పలంగా అందులో ఎవరైతే ఆ కోనేరులో దూకి బయటకు వస్తారో వాళ్ళు మానవ జన్మతో మంచి రాణిలాగా బయటకు వస్తారు అని చెప్తుంది. ఓకే, అన్ని కోతులు ఒకరు చూసుకుంటాయి. ఎందుకంటే మనం చూస్తుంటాం కదా, అసలు మన ముందడికి అవకాశం వచ్చిందని అంటే అది వాస్తవమా కాదా, ఏంది, ఎవరు నిర్ణయం తీసుకుంటారు, ఎవరన్నా ఖరాబ్ అవుతారా మంచిగా అవుతారా తెలియదు కదా. అట్లా అని మనం చూస్తూ ఉంటాం. అట్లాగే సేమ్ కూడా కోతులు కూడా చూస్తూ ఉంటే ఒక కోతి ఏంటంటే టక్కున దుంకేస్తుంది. అందులో దుంకేసి మానవ కన్యగా రైట్ మంచి రాణిగా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చాగానే రాజు దగ్గరికి వచ్చేస్తుంది. రాజు చూస్తూ ఉంటాడు అనమాట. మరి రాజు కోతులను అడుగుతుంటాడు అనమాట, ఏమైంది మీరు అందరూ, మీకు భవిష్యవాణి మీకైతే వినబడ్డదో నాకు కూడా వినబడ్డది, మరి మీరెందుకు దూకలేదు, మీరు దూకుంటే అయిపోతుండే కదా అని రాజు అడుగుతుంటాడు అనమాట. అప్పుడు ఆ కోతులన్నీ ఏం చేస్తాయంటే ఈ మానవ జన్మ ఎత్తుకున్న ఎవరైతే ఆ రాణి ఉందో ఆ కోతి రాణి ఎవరైతే ఉన్నారో అవి అడుగుతుంటారు అనమాట. ఏమని, నువ్వెందుకు దుంకాలనిపించింది అసలు నీకు, మేమందరము ఇంకా డిసిషన్ తీసుకోలేదు, మేము దుంకాలనుకోలేదు, మరి నువ్వెందుకు అంత తొందరగా దుంకేసినావు అని అంటే, ఏముంది భవిష్యవాణి ఏం చెప్పింది, నువ్వు అందులో దుంకితే నువ్వు మానవ జన్మ ఎత్తుకొని మంచి రాణిలాగా బయటకు వస్తావు అని చెప్పి భవిష్యవాణి పడ్డది. ఒకవేళ దుంకిన తర్వాత కాకపోతే, నిజం కాకపోతే ఏమవుతుంది, మళ్ళీ కోతిలేగానే కదా. కోతి అయితే మనకి ఏదో గాడిద కుక్కనో ఇంకా మిగతా జంతువులను అయితే చెప్పలే కదా, ఓన్లీ కోతినే చెప్పింది కదా. అట్లాంటప్పుడు దుంకితే పోయలేదని నేను దుంకేసిన, మానవ జన్మ వచ్చేసింది, రాణిలా అయిపోయినా, ఈ రాజు నేను పెళ్లి చేసుకొని మంచి రాజ్యంలోకి వెళ్ళిపోతా అంటే అవకాశం నాకు వచ్చింది, అది అయితే కానీ పోతే పోనీ అనుకునే నేను అడిగేసిన, సక్సెస్ అనేది వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది కంపల్సరీ అవసరం. చూడొచ్చు అనమాట, ఎవరికి ఎప్పుడు అవసరం వస్తుందో ఎవరికి తెలియదు. ఒక అవకాశం వచ్చింది, ఒక అవసరం ఉంది, దానివల్ల మనం మంచి స్థాయికి వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంది అంటే అవకాశాలు ఎప్పుడూ రావు, ఒకసారి వస్తుంది. పట్టుకున్నాడే ఖచ్చితంగా మంచి స్థానంలో ఉంటాడు అనమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన మంచి సూపర్ డూపర్ స్టోరీ అనమాట. ఓకే, ఇది అందరికీ నచ్చుతుంది అనుకుని నేను అనుకుంటున్నా. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.